హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఐ యామ్ యువర్ కళ్యాణ్. మీరు చూస్తున్నారు గొడుగు కళ్యాణ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన ఈ వీడియోలో మీరు కరెంట్ వైర్స్ అనేది చూసే ఉంటారు. ఇందులో రకరకాల కలర్స్ అనేది అవైలబుల్గా ఉన్నాయి. అసలు వీటికి కలర్స్ ఎందుకు ఉండాలి, ఏదైనా ఒకటే కలర్లో ఉండొచ్చు కదా, ఇన్ని రకాల కలర్స్ వైర్స్ ఎందుకు ఉండాలి అనే దాని గురించి, అలాగే ఈ ఏ కలర్ వైరు దేనికి వాడాలి అనేది నేనైతే మీకు చెప్తాను. ఫ్రెండ్స్, దానికన్నా ముందు ఇప్పటివరకు మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే కింద రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ అనే బటన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఇలా చేయడం ద్వారా మా లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మీ మెయిల్ ద్వారా మీరు పొందగలుగుతారు. ఓకే ఫ్రెండ్స్, మనకు ఈ యొక్క వైర్స్ విషయానికి వచ్చినట్లయితే ఈ హౌస్ వైరింగ్ ఇచ్చే వాళ్ళకి లేదంటే ఎలక్ట్రీషియన్స్కి అయితే చాలా తెలిసి ఉంటుంది. అయినా అందులో అంటే ఎలక్ట్రీషియన్స్కి కూడా చాలా మందికి అయితే కొంతమందికి తెలియదు. ఏదో హౌస్ వైరింగ్ అంటే వైర్స్ అయితే కరెక్ట్గా కనెక్షన్స్ అయితే ఇచ్చేస్తుంటారు, కానీ కలర్ కోడింగ్ మాత్రం చాలా మంది వాడరు. ఫ్రెండ్స్, ఇందులో మనకు ప్రతి కలర్కి ఒక ప్రత్యేకత అయితే ఉంటుంది. అంటే దేనికి వాడాలనేసి కొంచెం కోడ్ అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, మనకు రెగ్యులర్గా కనిపించే కలర్స్ అయితే ఇక్కడ రెడ్, బ్లాక్, అలాగే చూసుకున్నట్టయితే బ్లూ కలర్, మనకు గ్రీన్, ఇవైతే రెగ్యులర్గా మన ఇంట్లో హౌస్ వైరింగ్కి లేదంటే దేనికైనా రెగ్యులర్గా కనిపించే వైర్స్ అయితే ఈ 4 కలర్స్. ఈ యొక్క 4 కలర్స్ మనం ఈ యొక్క కలర్స్ దేనికి అంటే ఈ యొక్క ఏ కలర్ ఉంటే ఏది అని మనం సింపుల్గా గుర్తుపట్టాలి. హౌస్ వైరింగ్ ఇస్తున్నప్పుడు ఏ కలర్ దేనికి కరెక్ట్గా ఇస్తే వేరే అంటే మనం చేసిన హౌస్ వైరింగ్ కొత్త ఎలక్ట్రీషియన్ చూసినా కానీ వెంటనే క్యాచ్ చేయగలుగుతాడు, వాటిని ఏ వైర్ దేని అనేది గుర్తుపట్టగలుగుతాడు అనే దాని గురించి చెప్తాను. ఫ్రెండ్స్, ఇక్కడ ముందుగా మనం రెడ్ కలర్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, మనకు రెడ్ కలర్ మీకు అందరికి తెలిసే ఉంటుంది చాలా మందికి. ఇది మనం పాజిటివ్ వైర్కి అయితే వాడుతూ ఉంటాం. ఇది డేంజర్ గుర్తు, ఎందుకంటే రెడ్ అంటే కొంచెం డేంజర్ కదా, డేంజర్ గుర్తు అన్నట్టు. దీన్ని తొందరగా క్యాచ్ చేయడానికి ఏ ఒక్క ఎలక్ట్రీషియన్ అయినా మనం మెయిన్ ఫేస్ వైర్ గుంజడానికి లేదంటే పాజిటివ్ వైర్ గుంజడానికి మాత్రం రెడ్ కలర్ని అయితే యూజ్ చేస్తూ ఉంటారు. ఫ్రెండ్స్, మీరు కూడా వైరింగ్ ఇస్తున్నప్పుడు ఈ రెడ్ అంటే మన ఫేస్ వైర్కి మాత్రం ఈ యొక్క రెడ్ కలర్నే వాడండి. కొత్త ఎలక్ట్రీషియన్ మీరు చేసిన హౌస్ వైరింగ్ అయినా మీరు చేసిన వైరింగ్ అయినా ఏరే కొత్త ఎలక్ట్రీషియన్ కనుక చూసినట్లయితే తను చేయడానికి చాలా సింపుల్గా తొందరగా క్యాచ్ చేయగలుగుతాడు. ఈ యొక్క రెడ్ కలర్ కనుక మీరు పాజిటివ్ వైర్ కనుక వైరింగ్ యూజ్ చేసినట్లయితే. ఓకే ఫ్రెండ్స్, ఈ యొక్క రెడ్ కలర్ అయితే మనం పాజిటివ్ వైర్కి అయితే యూజ్ చేస్తూ ఉండాలి. అలాగే మనం బ్లాక్ కలర్ విషయం గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది కూడా చాలా మందికి తెలుసు. బ్లాక్ కలర్ కనుక చూసుకున్నట్లయితే మనం నెగిటివ్ వైర్కి అయితే యూజ్ చేస్తూ ఉండాలి. అంటే నెగిటివ్ వైరింగ్కి ప్రతిదానికి మనం ఈ యొక్క బ్లాక్ కలర్ అయితే యూజ్ చేయాలి. ఇలా యూజ్ చేయడం వల్ల సేమ్ మళ్ళీ కొత్త ఎలక్ట్రీషియన్స్ ఎవరున్నా కానీ మీరు చేసిన వైరింగ్ని తొందరగా గుర్తుపట్టి వాళ్ళు కూడా ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే సాల్వ్ చేయడానికి చాలా సింపుల్గా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, అలాగే మనం ఇంకా ఈ యొక్క గ్రీన్ కలర్ కనుక చూసుకున్నట్లయితే మనం సెక్యూర్ కోసం మన ఇంట్లో ఎర్తింగ్ అనేది గుంజుకుంటూ ఉంటాం కదా, లేదంటే ఎర్తింగ్ కనెక్షన్స్ అనేది ఇచ్చుకుంటూ ఉంటాం కదా, ఆ యొక్క ఎర్తింగ్కి మాత్రం మనం వాడే వైర్ వచ్చేసి ఈ యొక్క గ్రీన్ ఎర్తింగ్ వాడడం వల్ల తొందరగా గుర్తుపడుతూ ఉంటారు. ఎందుకంటే మనం కలర్ కోడింగ్ అనేది కరెక్ట్గా ఇవ్వండి. ఈ యొక్క ఎర్తింగ్కి గ్రీన్ మాత్రమే యూజ్ చేస్తూ ఉండండి. ఫ్రెండ్స్, అలాగే మనం ఇంకొక వైర్ అయితే మనకు మిగిలిపోయి ఉంది. ఇక్కడ బ్లూ కలర్ కనుక చూసుకున్నట్లయితే ఈ యొక్క బ్లూ కలర్ అయితే మనం ఇన్వర్టర్ కనెక్షన్స్కి అయితే ఈ యొక్క బ్లూ కలర్ని అయితే యూజ్ చేస్తూ ఉంటాం. ఫ్రెండ్స్, ఇలా కలర్ కోడింగ్స్ దేని దానికి మీరు సపరేట్గా వైరింగ్ కనుక యూజ్ చేసినట్లయితే మీరు ఎక్కడ ఏ ప్రాబ్లం వచ్చినా వైర్ని కరెక్ట్గా గుర్తుపట్టి ప్రాబ్లం అనేది సాల్వ్ చేయగలుగుతారు. అందుకే ఈ యొక్క కలర్స్ అనేది వైర్స్కి ఉంటాయి. కలర్ కోడింగ్ అయితే కంపల్సరీ యూజ్ చేస్తూ ఉండండి. మనకు ముఖ్యంగా కనిపించేవైతే ఈ 4 వైర్సే, అంటే 4 వైర్ కలర్సే. ఫ్రెండ్స్, ఒకటి కనుక చూసుకున్నట్లయితే రెడ్ కలర్, ఇది వచ్చేసి పాజిటివ్ లేదా ప్లస్కి మనం యూజ్ చేస్తూ ఉంటాం. అలాగే మనకు బ్లాక్ కలర్ కనుక చూసుకున్నట్లయితే మనం నెగిటివ్కు యూజ్ చేస్తూ ఉంటాం. అలాగే మనం చూసుకున్నట్లయితే గ్రీన్ కలర్, ఇదైతే మనం ఎర్తింగ్ లాగడానికి మన ఇంట్లో ఎర్తింగ్ కోసం అయితే యూజ్ చేస్తూ ఉంటాం. మన బ్లూ కలర్ కనుక చూసుకున్నట్లయితే మనం ఇన్వర్టర్ కనెక్షన్కి అయితే యూజ్ చేస్తూ ఉంటాం. హౌస్ వైరింగ్ గుంజడానికి మాత్రం ఈ యొక్క 4 కలర్స్ అయితే ఇంపార్టెంట్గా యూజ్ చేస్తూ ఉండండి. ఫ్రెండ్స్, ఇప్పటివరకు మీకు ఎవరైనా యూజ్ చేయని ఎలక్ట్రీషియన్స్ అయినా కానీ ఇప్పటి నుంచి అయితే ఈ యొక్క కలర్ కోడింగ్ అనేది యూజ్ చేస్తూ ఉండండి. కొత్త ఎలక్ట్రీషియన్స్కి అయినా మీరు చేసిన హౌస్ వైరింగ్ని ఏమైనా ప్రాబ్లం వస్తే మీరు అందుబాటులో లేనప్పుడు వేరే ఎలక్ట్రీషియన్ కూడా సాల్వ్ చేయడానికి అయితే చాలా సింపుల్గా ఉంటుంది. ఫ్రెండ్స్, నేనైతే మీకు ఇవ్వాల్సిన ఇన్ఫర్మేషన్ అయితే నేను ఇచ్చాను అనుకుంటున్నాను. మా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ డౌట్స్ని లేదా అభిప్రాయాలని నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఫ్రెండ్స్, ఈ యొక్క వీడియోని మాత్రం మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ ఫ్రెండ్స్, గివ్ యువర్ సపోర్ట్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాచింగ్.